బాప్తిస్మం ఇచ్చి యోహాను వేరు, యేసుక్రీస్తు శిష్యుడైన యోహాను వేరు. బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు రంగంపై ఉండగానే శిరచ్ఛేదనం చేయబడి హతసాక్షి అయ్యాడు. ఈజ్ ద ఫస్ట్ పర్సన్. అతనే మొదటి వ్యక్తి కొత్త నిబంధనలో హతసాక్షి అయిన వాడు వాక్యం కోసం. తెలుసుగా, హేరోదియా యాక్చువల్గా ఆమె ఫిలిప్పు భార్య. ఆమె ఆ హేరోది యొక్క సహోదరుని భార్య. ఆ సహోదరుని భార్య ఉంచుకున్నందుకు మ్యారేజ్ అండ్ డైవర్స్, వివాహం మరి పరిత్యాగం ప్రసంగం చేశాడు పోయి. ఎవరు? ఏలియా ఆత్మతో ఉన్న బాప్తిస్మం ఇచ్చేవాడు. దాన్ని ఖండించాడా లేదా? వినబడతలేదు నాకు. ఖండించాడా లేదా? ఖండించినందుకు ఏం జరిగింది? పగబట్టుకున్నది. చదవండి, మీరు బైబిల్ చదవండి. ఆ హేరోది ఏం చేసింది? పగబట్టింది. అందుకే అతన్ని చంపించింది. కరెక్టేనా? హేరోది యొక్క పుట్టినరోజు సందన్న మరి హతసాక్షి అయ్యాడు వాక్యం కోసం, వివాహం మరి పరిత్యాగమును బోధించినందుకు. కానీ అది ఏలియా ఆత్మ, అది అవునా కాదా? సో అందుకే ఆయన హతసాక్షి అయినా ఆ తర్వాత శిష్యుడైన యోహాను ఉన్నాడు. ఈయన 11 మంది శిష్యులలో ప్రియాతి ప్రియమైన శిష్యుడిన, జీసస్కి ప్రియాతి ప్రియమైన వాడు. ఎందుకంటే ఈయన గురించి మనకు యోహాను సువార్త చివరి అధ్యాయంలో ఏముంటుందంటే, ఇతను ఎల్లప్పుడూ యేసు రొమ్మును ఆనుకొని ఉండేవాడు. అంతేకాదు, గెత్సేమనే తోట నుండి గెత్సేమనే తోట దగ్గర అందరు శిష్యులు పారిపోయారు, కానీ యోహాను మాత్రం యేసుని విడిచిపెట్టలే. యోహాను శిలువ దగ్గర కూడా కనబడుతున్నాడు. ఆయన మరియను చూసి, తల్లి మరియను చూసి, ఇదిగో నీ కుమారుడని అప్పగించింది ఎవరినంటే యోహానునే. ఇదిగో నీ తల్లి అని చెప్పేసి అప్పగించింది ఎవరినంటే అక్కడ మరియను యోహానుకి అప్పగించాడు. మరి యోహాను వధువుకి సాదృశ్యం. ఎందుకంటే యోహాను బైబిల్లో యోహాను సువార్త రాశాడు. అది పక్షిరాజు సువార్త. మత్తయి, మార్క్, లూకా, యోహాను. మత్తయి సింహము, మార్క్ దూడ, లూకా మనుష్యుని ముఖమని ముఖము, మరి యోహాను ఎగురుచున్న పక్షిరాజు. అదేనా మన ప్రవక్త చెప్పింది? ఎగురుచున్న పక్షిరాజు. అందుకే యోహాను సువార్త అన్ని సువార్తలలో ప్రత్యేకమైనది. అంతేకాదు, యోహాను సువార్తలో కొన్ని ఏవైతే రికార్డ్ అయి ఉన్నాయో అవి మిగతా సువార్తలలో కనబడవు, మత్తయి, మార్క్, లూకాలో కనబడవు. ఉదాహరణ, యోహాను సువార్త 4వ అధ్యాయంలో నికోదేము గూర్చినది, 3వ అధ్యాయంలో నికోదేము గూర్చిన సంఘటన, కొత్త జన్మ గురించి అని చెప్పాడుగా నికోదేము. అది నీకు మిగతా సువార్తలలో కనబడదు. ఏది? మత్తయి, మార్క్, లూకాలో. అలానే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీని కలుసుకున్నాడు కదా బావి దగ్గర, అది కూడా నీకు మిగతా సువార్తల్లో కనబడదు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ప్రత్యేకతలు ఉంటాయి యోహాను సువార్తలో. అంతేకాకుండా ఎక్కువగా తండ్రి 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 అని యేసు సంబోధించింది ఎక్కడైనా ఉన్నది అంటే అది యోహాను సువార్తల. నేను చెప్పే అర్థమవుతుందా? సో అందుకే ద గాస్పల్ ఆఫ్ జాన్ ఈజ్ ఏ స్పెషల్ గాస్పల్. అది నిజంగా ప్రత్యేకమైన సువార్త అది. అండ్ ఇట్స్ ఏ ఈగల్ గాస్పల్. ఇట్స్ ఏ ఈగల్స్ గాస్పల్. అది పక్షిరాజు సువార్త. మరి ప్రకటన గ్రంథం రాసింది కూడా యోహానే. సువార్తలలో 4వ సువార్త యోహాన్ రాస్తాడు, శిష్యుడైన యోహాను. అలానే పత్రికలలో 3 పత్రికలు రాస్తాడు. 3 పత్రికలు ప్రకటన గ్రంథం కంటే ముందు ఉంటుంది, యూదా పత్రిక కంటే ముందు ఉంటుంది. 3 పత్రికలు. ఆ 3 పత్రికల్లో మొదటి పత్రికనే కొంచెం పెద్ద పత్రిక, మిగతా 2 పత్రికలు చిన్నవే. అవి రాసింది ఎవరో కాదు, యోహానే, శిష్యుడైన యోహానే. అలానే ప్రకటన గ్రంథం కూడా రాసింది ఎవరో కాదు, కానీ శిష్యుడైన యోహానే. అమనంటారా? అతని గురించి యోహాను సువార్తలో మరి ఈ ప్రియమైన శిష్యుడు ఎప్పుడు యేసురొమ్మును ఆనుకున్నాడు, ఈ శిష్యుడి సంగతి ఏంటిదని పేతురు అడిగినప్పుడు అప్పుడు ఆయన అంటాడు, నేను వచ్చే వరకు అతడు నుండి నాకు ఇష్టమైతే నీకేమి అంటాడు. మరి దాన్ని వాళ్ళు ఏమన్నా అపార్థం చేసుకున్నారంటే, యోహాను చనిపోడిగా, ప్రభు 2వ రాకడ వచ్చే వరకు చనిపోడు అనుకున్నారు. కానీ ప్రవక్త బ్రెన్హామ్ గారు వచ్చి ఏమని చెప్పారంటే, యోహాను గురించి యేసు ఎందుకు అలా చెప్పాడంటే, ప్రకటన గ్రంథంలో యేసు రావడం యోహాను చూస్తున్నాడు. ప్రకటన గ్రంథము రాయబోతున్నది యోహానని,
రెండవ రాకడను కూడా యోహాను చూడబోతున్నాడని యేసు అందుకే ముందే చెప్పాడన్నాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో వీఆర్ వెరీ బ్లెస్డ్ పీపుల్. నిజంగా ఈరోజు మనం ఎంతో దీవించబడిన వాళ్ళం మనం. ఎందుకంటే దేవుని మర్మమంతా సమాప్తం అయిపోయింది. దేవుని ప్రవక్త విలియం బ్రెనామ్ ద్వారా దేవుని మర్మమంతా మనకు బయలుపరచబడింది. మరి ప్రవక్త బ్రెనామ్ గారు అంటారు, ఈ 7 ముద్రలు పౌలు గారి కాలంలో తెరవబడడానికి వీల్లేదు. అలానే ఈ 7 ముద్రలు 7 సంఘకాలాలలో ఏ కాలంలో కూడా అది తెరవబడడానికి వీల్లేదు. అది ఖచ్చితంగా ఈ కాలంలోనే, అది కూడా ఈ యొక్క దాని ఏమంటారంటే ఈ ఎత్తబడే కాలములోనే అది తెరవబడవలసి ఉన్నది. అది 7వ దూత ద్వారా బయలుపరచబడవలసి ఉన్నది అన్నాడు. గొర్రెపిల్ల ఈ చివరి కాలంలోనే, అంటే మన కాలంలోనే గొర్రెపిల్ల ఆ గ్రంథాన్ని తెరవాలి. ఆ గ్రంథాన్ని ఆయన 7వ దూతకి ఇవ్వాలి. 7వ దూత ద్వారా వధువైన మనం పొందుకోవాలి. ఎందుకు అంటే మధ్యవర్తిత్వము పౌలు గారి కాలంలో ఆయన ఆపలేడు. గ్రంథాన్ని తీసుకోవాలంటే ఆయన ఏం చేయాలి? ఆయన మధ్యవర్తిత్వాన్ని ఆపేయాలి. మీలో ఎంతమంది తెలుసా విషయం? గ్రంథాన్ని తీసుకోవాలంటే ఆయన ఏం చేయాలి? ఆయన మధ్యవర్తిత్వాన్ని ఆయన ఆపాలి. కరెక్టేనా? సో మొదటి సంఘకాలము ఎఫెసీలో ఆయన మధ్యవర్తిత్వాన్ని ఆపలేడు ఆయన. ఎందుకంటే మిగతా సంఘకాలాలు ఉన్నాయి కదా. మరి ఆయన మధ్యవర్తిత్వాన్ని ఎప్పుడు ఆపగలడు? ఆయన 7వ సంఘకాలంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 7వ సంఘకాలంలో మాత్రమే ఆయన మధ్యవర్తిత్వాన్ని ఆపగలడు. ఆయన మధ్యవర్తిత్వాన్ని విడిచిపెట్టి బయటికి రాగలడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మధ్యవర్తిత్వాన్ని విడిచిపెట్టి ఆయన బయటికి వచ్చి, బాగా వినండి, మధ్యవర్తిత్వమును విడిచిపెట్టి బయటికి వచ్చి అప్పుడు ఆ సింహాసనాసనుడు వాని యొక్క కుడి చేతిలో ఉన్న 7 ముద్రల గ్రంథాన్ని తీసుకొని దాని ముద్రను పగలగొట్టి ఆ గ్రంథాన్ని తెరిచి 7వ దూతకి ఇచ్చినప్పుడు, ఎందుకంటే వాక్యం ఎప్పుడు కూడా ప్రవక్త దగ్గరకు వస్తుంది. ఆమోసు 3:7 ప్రకారముగా, అలానే ప్రకటన 17వ వచనం ప్రకారముగా మర్మమంతా 7వ దూత ద్వారా బయలుపరచబడాలి. కాబట్టి 7వ దూతకు దాన్ని బయలుపరిచినప్పుడు 7వ దూత అది వధువుకి ఇస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను చెప్పే మీకు అర్థమవుతుందా? సో దట్స్ ద రీజన్. అందుకే ఆ కారణాన్ని బట్టి ప్రవక్త బ్రెనామ్ గారు అంటాడు, 7 ముద్రలు ముందున్న ఏ కాలములలో కూడా, 7 సంఘకాలాలలో ఏ కాలంలో కూడా అవి తెరవబడడానికి కానీ బయలుపరచబడడానికి కానీ వీల్లేదు. ఎందుకంటే దాన్ని తెరిచేది గొర్రెపిల్ల. గొర్రెపిల్ల మాత్రమే ఆ గ్రంథాన్ని తెరవగలడు. గొర్రెపిల్ల మాత్రమే అర్హుడై ఉన్నాడు. ఆయన్నే దాన్ని పగలగొట్టాలి, దాని ముద్రలను పగలగొట్టాలి, తెరవాలి. నేను చెప్పే అర్థమవుతుందా? సో దాట్స్ ద రీజన్. ఆ కారణాన్ని బట్టి అది 7వ సంఘకాలంలోనే జరగాలి. ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. 7 ముద్రలు తెరవబడాల్సిన కాలము అది కేవలం మన కాలం అని చెప్పడానికి. ఎందుకంటే ఎత్తబడే విశ్వాసము ఆ 7 ఉరుములలో ఉన్నది. మరి 7 ఉరుములు ఎప్పుడు జరుగుతున్నది అంటే అది ఏదైతే యోహాను దర్శనములో, ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయంలో చూశాడో ఆ దర్శనం ఎప్పుడు జరుగుతుందంటే అది ఖచ్చితంగా 7వ సంఘకాలంలోనే. ఎందుకు? అక్కడ ఒక ప్రవచనం ఉంది, 7వ దూత భూమి మీద ఉంటాడు అప్పుడు. అందుకే బలిష్ఠుడైన దూతగా ఆయన ఏ కాలంలో రావాలైనా పౌలు గారి కాలంలో కాదు, 7వ దూత భూమిపై ఉన్న కాలంలో రావాలైన. ఎందుకంటే యోహాను, ప్రకటన గ్రంథం కర్త అయిన యోహాను, ఆ ప్రకటన 10వ అధ్యాయంలో ఆయన చూసిన దర్శనములో 7వ దూత రంగంపై ఉన్నాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఆయన దిగొస్తూ ఉండగా 7 ఉరుములు వాడి శబ్దములు పలికినాయి. ఎందుకని ఆయన దిగొస్తుండగా సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించాడు. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాడి శబ్దములు పలికినాయి. మరి ఆ 7 ఉరుములే 7 ముద్రలను తెరిచింది. ఆ దేవుని 7 స్వరాలే. ఉరుము ఏంటిది? దేవుని స్వరం. ఎంతమంది తెలుసు ఉరుము దేవుని స్వరం అని? ఎగ్జాక్ట్లీ, ఉరుము దేవుని స్వరమై ఉన్నది. ఆ 7 ఉరుములు, హల్లెలూయా, 7 ముద్రలను తెరిచింది అక్కడ. అందుకే ప్రవక్త అంటాడు, 7 ముద్రలు ఒక ప్రత్యక్షతలే 7 ఉరుములై ఉన్నవి. అదే ఇప్పుడు వధువుకు ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తున్నారు.
7 ముద్రల ఒక ప్రత్యక్షతలు వధువుకి ప్రేమిస్తానై విశ్వాసాన్ని, ఎత్తబడడానికి విశ్వాసాన్ని, శరీర మార్పు పొందడానికి విశ్వాసాన్ని. రక్షణ పొందుకునే విశ్వాసం వేరు, రక్షణ పొందుకునే విశ్వాసం వేరు, స్వస్థత పొందుకునే విశ్వాసం వేరు. నేను చెప్పాను కదా ఇవన్నీ. స్వస్థత పొందుకునే విశ్వాసం వేరు, రక్షణ పొందుకునే విశ్వాసం వేరు, శరీర మార్పు పొందుకొని ఎత్తబడే విశ్వాసం వేరు. కొంతమందికి స్వస్థత పొందుకునే విశ్వాసం ఉంటుంది, స్వస్థత పొందుకుంటారు కానీ రక్షణ పొందుకోరు. ఎందుకు రక్షణ పొందుకోరు? వాళ్ళకు రక్షించబడే విశ్వాసం వాళ్ళకు లేదు. మీకు అర్థమైందని అన్నది? అందుకే రక్షించబడే విశ్వాసం వేరు, స్వస్థత పొందుకునే విశ్వాసం వేరు. చాలామంది స్వస్థత పొందుకుంటారు కానీ రక్షించబడరు. ఎందుకు? మరి స్వస్థత కూడా పొందుకోవాలంటే విశ్వాసమే కదా కావాలి. విశ్వాసం లేకుండా ఒకడు స్వస్థత పొందుకోలేడుగా. 100% రైట్ అది. విశ్వాసం లేకుండా ఒకడు స్వస్థత పొందుకోలేడు. కానీ స్వస్థత పొందుకునే విశ్వాసం వేరు, రక్షణ పొందుకునే విశ్వాసం వేరు. అర్థమైందా నేను అన్నది? అందుకే చాలామంది స్వస్థత పొందుకుంటారు కానీ రక్షించబడరు. వాళ్ళు రక్షణ పొందుకోరు, వాళ్ళు కొత్త జన్మ పొందుకోరు. వాళ్ళు కారణం ఏంటిదంటే వాళ్ళ కేవలం స్వస్థత వరకు మాత్రమే విశ్వాసం ఉంది, స్వస్థత పొందుకునే వరకు మాత్రమే వాళ్ళకి విశ్వాసం ఉంది. రక్షించబడే విశ్వాసం వాళ్ళకు లేదు. అర్థమైందా నేను అన్నది? నేను చెప్పే అర్థమవుతుందా? కానీ ఈరోజు మనకేముంది? ఈ వధువుకేముంది? రక్షించబడే విశ్వాసం ఉంది, స్వస్థత పొందుకునే విశ్వాసం ఉంది, ఎత్తబడే విశ్వాసం కూడా ఉంది, శరీర మార్పు పొందుకునే విశ్వాసం కూడా ఉంది. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా నేను అన్నది? ఈరోజు నువ్వు రక్షించబడే విశ్వాసము ఉంది నీకు, స్వస్థత పొందుకునే విశ్వాసం కూడా ఉంది నీకు. అలా ఉన్ననే హల్లెలూయా, శరీర మార్పు పొందుకొని ఎత్తబడే విశ్వాసం కూడా. అదే 7 ఉరుములలో దేవుడు నీకు బయలుపరుస్తున్నది. 7 ఉరుములు దేవుని స్వరములో నీకు దేవుడు ఇస్తున్నది వ్యక్తిగతంగా. మరి ప్రవక్త ప్రవచించాడా 7 ఉరుములను పట్టుకునే ఒక గుంపు ఉండబోతుందని? ఎస్, ఆ 7 ఉరుములను పట్టుకునే ఒక గుంపు వస్తుంది అన్నాడు. ఇప్పుడు వచ్చింది. అదిగో ఆ 7 ఉరుములు ఆ గుంపు పట్టుకున్నప్పుడు ఏం జరుగుతుందట? పలకబడిన మాట పరిచర్య. వారి నోటిలో నుండి ఉరుములు బయలుదేరితే అన్నాడు. థండర్స్ అండ్ లైటనింగ్స్, ఉరుములు మెరుపులు బయలుదేరితే వాళ్ళ నోట్లో నుండి. ఎందుకు? వారే ఇక ఈ చివరి కాలములో చివరి స్వరముగా మారుతారు. అర్థమైందని అన్నది? ఈ చివరి కాలములో చివరి స్వరం. అందరు వింటున్నారా? ఈ చివరి కాలములో చివరి స్వరం. ఆమేన్, హల్లెలూయా. ఎవరు వాళ్ళు? ఈ వధువు, ఈ పెళ్లి కుమార్తె. ఎవరైతే 7 ఉరుముల యొక్క ప్రత్యక్షతను పొందుకుంటున్నారో, 7 ఉరుముల యొక్క ప్రత్యక్షతను 7 ఉరుముల యొక్క ప్రత్యక్షతను ఎవరైతే పొందుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఏమై ఉన్నారంటే వాళ్ళందరూ దేవుని యొక్క చివరి స్వరము, చివరి కాలంలోని చివరి స్వరము, దేవుని నోరు. వధువు దేవుని నోరుగా మారే కాలం ఇది. అందుకే ఆమె నోట్లో నుండి ఏమొస్తుందట? ప్రవక్త నోట్లో నుండి ఎలాగైతే ఉరుములు మెరుపులు వచ్చినాయో, వచ్చినాయా ప్రవక్త నోట్లో నుండి? చెప్పాలా నాకు? తీర్పు అలస్కాకి ఆయన నోటిలో నుండి వచ్చిందా లేదా? రాయిని తీసి ఆయన పైకి విసిరి పశ్చిమ తీరమునకు తీర్పు రాబోతుందన్నాడు. ఆయన చెప్పిన కొద్ది రోజులకి ఏం జరిగింది అక్కడ? భయంకరమైన భూకంపం. అసలు ఎప్పుడు అమెరికా దేశాన్ని అంత భయంకరమైన భూకంపం కుదిపివేసింది అక్కడ. అలస్కా తీర ప్రాంతం అంతా మొత్తం భూకంపం వచ్చి దాదాపు కొంత భాగం ఆల్రెడీ సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, నేను ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు దేవుని నోరు ఎవరంటే వధువైతాంది. అందుకే ఈ ప్రత్యక్షత మనకు కావాలి, ఈ బయలుపాట్లు మనం పొందుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో లెట్స్ గో టు ద బైబిల్. మనం పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. మనం చివరి దినాలలో ఉన్నాము. మన సమయము సమీపించింది, వెళ్ళిపోవడానికి దగ్గరలోనే ఉన్నాం మనం. ఆమేన్, హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి అందుకే మనం ఇప్పుడు
జాగ్రత్తగా వాక్యమును విందాము. హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. తీసారా? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం కూడా వచ్చాం. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. హల్లెలూయా. ఇక జాగ్రత్తగా వినాలి. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. అంటే అందరినీ కాదు మనం ప్రేమించాల్సింది. నువ్వెలాగైతే ఆయన మూలముగా పుట్టావో నీలాగనే ఆయన మూలముగా పుట్టిన వాడిని నువ్వు ప్రేమించాలా. అందరూ సహోదరులు కాదు. సహోదరుడు అవ్వాలంటే నువ్వెలాగైతే క్రీస్తుకు జన్మించబడ్డావో ఆ వ్యక్తి కూడా క్రీస్తుకు జన్మించబడాలా. కొత్త జన్మ జరగాలి. యేసు మూలముగా పుట్టాలి వాళ్ళు, దేవుని మూలముగా పుట్టాలి వాళ్ళు. బైబిల్ అంటుంది కదా అండి, దేవుని మూలముగా పుట్టాలి, యేసు మూలముగా వాళ్ళు జన్మించబడాలి. వాళ్ళు యేసుకు జన్మించబడాలి. ఎలా జన్మించబడతారు యేసుకి? నీటి మూలముగా, ఆత్మ మూలముగా. అవునంటారా? సో ఇట్స్ నాట్ దట్ ఎవ్రీబడి వీ హ్యావ్ టు లవ్. ఇట్స్ నాట్ దట్ బ్రదర్లీ లవ్ ఈజ్ టు లవ్ ఎవ్రీబడి. నో సార్. ఇక్కడ సహోదర ప్రేమ అంటే అందరినీ ప్రేమించడము కాదు. మరి ఏంటిది అది? యేసు మూలముగా పుట్టిన వారిని ప్రేమించడం. దేవుని మూలముగా పుట్టిన వారిని, కొత్త జన్మ పొందుకున్నవాడే నీ సహోదరుడు, నీ సహోదరి. నీలాగా కొత్త జన్మ పొందుకున్నవాడే. ఆమేనంటారా? ఓకే, 2వ వచనం. మనం దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారు అయితిమా మనం దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. చాలామంది ఈ మెసేజ్ వదిలిపెట్టడానికి కారణం ఏంటిది? ఈ మెసేజ్ చాలా భారమైనదిగా మారిపోయింది. ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దు, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక భారం అయిపోయినాయి. కరెక్టేనా? అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ వర్తమానాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. లేదా వర్తమానమును సంపూర్తిలో నమ్మని సంఘాలలోనికి వెళ్ళిపోతున్నారు. సంపూర్ణతలో నమ్మని సంఘాలు ఉన్నాయి. వర్తమానాన్ని పేరు మాత్రం వర్తమానమే, పేరు మాత్రం మెసేజ్ చర్చే, పేరు మాత్రం పక్షిరాజు అని పెట్టుకుంటారు. కానీ సంపూర్ణ వాక్యం వాళ్ళు ఎప్పుడు నమ్మరు. వాళ్ళు అదిగో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళు చేరిపోతారు దాంట్లోకి. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరెవడు? నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్ళతో మాత్రమే కాక నీళ్ళతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనక సాక్ష్యం ఇచ్చువాడు ఆత్మయే. సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. ఈ ముగ్గురు ఏకీవించున్నారు. దేవుడు ఈ మాటలను దీవించును గాక. చిన్న ప్రార్థన. ప్రభువైన దేవా, చదవబడిన నీ వాక్యములో నుండి నువ్వు మాతో మాట్లాడు ప్రభువా. మాకు కావలసిన వర్తమానాన్ని ఖచ్చితంగా ఈ యొక్క ఉదయం మాకు దయచేయి.
లార్డ్ జీసస్ ఓపెన్ ద వర్డ్ టు అస్. వాక్యం మాకు తెరువుము దేవా. నీ పరిశుద్ధాత్మని ఈ వాక్యాన్ని మాకు బయలుపరచును గాక. ఎందుకంటే ఈ కాలంలో నువ్వు మా కొరకు ఒక ప్రవక్తను పంపావు. వాక్యమంతటినీ ఆ ప్రవక్త ద్వారా బయలుపరిచావు. వాక్యమంతటిని ప్రభువా, తెరవబడనిది ఏమీ లేదు ప్రభువా, అన్నీ తెరవబడ్డాయి. నిజంగా ఈరోజు మేమంత ధన్యులం ప్రభువా. ఇప్పుడు మేము మూయబడిన వాక్యాన్ని నమ్మట్లేదు, మేము తెరవబడిన వాక్యాన్ని నమ్ముతున్నాం. తెరవబడిన వాక్యంలో నుండి వింటాన్నాం ప్రభువా. అందుకే ఇక్కడ ఊహలకు అవకాశం లేదు, ఇక్కడ తప్పుడు బోధలకు అవకాశం లేదు. ఎందుకంటే వాక్యం అంతా తెరవబడింది. వర్తమానం ప్రభువా ఈ వాక్యమును తెరిచింది ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. మర్మములన్నీ ఇప్పుడు తెరవబడ్డాయి ప్రభువా. అందుకే నువ్వు మాకు సంపూర్ణంగా బయలుపరచమని, నువ్వే రంగం పైన నిలబడి, బలిష్ఠుడైన దూతగాను రంగం పైన నిలబడి ఈ శరీరాన్ని మరుగు చేసుకొని మాతో మాట్లాడమని నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి, ప్లీజ్ బి సిట్ డౌన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ నేను మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాకు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి జాగ్రత్తగా దేవుడు ఒక వాక్యముని మీరంతా వినాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మనం ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన అంశంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఆమేన్. హల్లెలూయా. సో లెట్ ద హోలీ గోస్ట్ స్పీక్ విత్ us. పరిశుద్ధాత్మే మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. బ్రతబానం అంటున్నాడు, ఇక్కడ యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు అంటున్నాడు ఇక్కడ యోహాన్ గారు పత్రికలో. యేసే క్రీస్తు. హూ ఈజ్ జీసస్, హూ ఈజ్ క్రైస్ట్. యేసు ఎవరు, క్రీస్తు ఎవరు? పాత నిబంధన మొత్తము దేవుడు తండ్రిగా తనను తాను వ్యవహరించుకున్నాడు, తండ్రిగా తనను తాను కనపరుచుకున్నాడు. వ్యవహరించిందంతా తండ్రిగా, ఆయన తనను తాను తండ్రిగా చెప్పుకున్నాడు. అయితే ఆ తండ్రిగా చెప్పుకున్న ఆయననే క్రీస్తు అయి ఉన్నాడు. నేను అనేది అర్థమైందా? క్రీస్తు, యెహోవా. క్రీస్తు అనగా అభిషక్తుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. పాత నిబంధన మొత్తం ఆయన తనను తాను అభిషక్తునిగా, యెహోవాగా, తండ్రిగా తనను తాను కనపరుచుకున్నాడు. ఓకేనా? ఇప్పుడు ఈ క్రీస్తే శరీరధారి అయి, ఈ క్రీస్తే శరీరధారి అయి రక్తమాంసములై యేసుగా వచ్చాడు. అర్థమైందా? ఇప్పుడు ఈ క్రీస్తే శరీరధారి రక్తమాంసములై యేసుగా వచ్చాడు. ఆమేన్. ఒక్కసారి లూకా సువార్త చూడండి నాతో పాటు. లూకా సువార్త 2వ అధ్యాయము. ఇక్కడ యేసుక్రీస్తు జన్మను గురించి రాయబడి ఉంది. ఇక్కడ సంఘటన అంతా యేసుక్రీస్తు జన్మను గురించి. లూకా సువార్త 2వ అధ్యాయంలో దీన్ని కూడా ఆఫ్ చేయి, దీన్ని ఆఫ్ చేయి. ఎనిమిదవ వచనం చదివితే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఏంటిది? ఈయన ఎవరు? ఆ పుట్టిన రక్షకుడు ప్రభువైన క్రీస్తు. ఆయన జన్మించుడే క్రీస్తుగా జన్మించాడు.
ప్రభు అయిన క్రీస్తుగా. మనందరికీ ఒకటి తెలుసు, మనం పుడుతున్నప్పుడు ఒక ఇంటి పేరు కలిగి పుడతాం. ప్రవక్త బ్రెన్హామ్ గారు అంటారు, బ్రెన్హామ్ అనేది మా ఇంటి పేరు, బ్రెన్హాములోకి ఎవరు చేరలేరు, బ్రెన్హామ్ కుటుంబంలోకి ఎవరు చేరలేరు. బ్రెన్హామ్ కుటుంబంలో ఒక వ్యక్తి ఉండాలి అంటే అతను ఆ బ్రెన్హామ్ కుటుంబంలో జన్మించాలి. కరెక్టేనా? బ్రెన్హామ్ కుటుంబంలో జన్మించాలి. అలానే యేసు క్రీస్తు ఉండాలంటే అతను జన్మించుడే క్రీస్తుగా జన్మించాల. ఈ యేసు క్రీస్తే ఉండాలంటే, క్రీస్తు ఎవరు? పాత నిబంధనలో యెహోవా, పాత నిబంధనలో యెహోవా తండ్రి. ఈ యేసే ఆ తండ్రి, యేసే ఆ యెహోవా, ఈ యేసే ఆ యెహోవాగా తండ్రిగా ఉండాలంటే, ప్రభువుగా ఉండాలంటే, హల్లెలూయా, ఖచ్చితంగా అతను జన్మించుడే ఆ విధంగా జన్మించాలి. అందుకే ఇక్కడ దూత తను గొర్రెల కాపరి దగ్గరికి తీసుకొచ్చిన వర్తమానంలో ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో మీకు ఒక ఆనవాలు చెప్తున్నాను, మీ కొరకు ఇప్పుడు ఒక ప్రజలందరూ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణం నుండి నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండడం మీరు చూచెదరని వారితో చెప్పాను. సో జీసస్ వాజ్ బోర్న్ యాజ్ ఎ క్రైస్ట్. యేసు జన్మించబడిందే క్రీస్తుగా జన్మించబడ్డాడు. ఎందుకంటే క్రీస్తే శరీరధారై వచ్చాడు. క్రీస్తు ఎవరు? పాత నిబంధనలో యెహోవా. క్రీస్తు ఎవరు? పాత నిబంధనలో తండ్రి. ఇప్పుడు తండ్రియే యెహోవాయే శరీరధారై వచ్చాడు ఆయన. అందుకే యోహాను సువార్త 1:1 వచ్చేయమంటుంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. యోహాను సువార్త 1:1 మరియు 14. కరెక్టేనా? వాక్యం ఎవరు? దేవుడు. ఆ దేవుడు ఏమయ్యాడు? శరీరధారయ్యాడు. అదిగో ఆ క్రీస్తే శరీరధారయ్యాడు. ఈయన పుట్టుడే ప్రభు అయిన క్రీస్తుగా పుట్టాడు. అందుకే పెంతెకోస్తు పండుగ రోజున అక్కడ పేతురు ప్రసంగిస్తున్నప్పుడు 2వ అధ్యాయములో, ఆ అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో, పెంతెకోస్తు పండుగ రోజున వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్న తర్వాత పేతురు ప్రసంగిస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఈ 2వ అధ్యాయం 36వ వచనంలో, మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించాడు. ఎందుకు? ఈయన పుట్టుడే ప్రభు అయిన క్రీస్తుగా పుట్టాడు ఈయన. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, అప్పుడున్న ఇజ్రాయేలు సంఘము నమ్మంది ఏంటిది అంటే, వాళ్ళు నమ్మనిది ఏంటిది అంటే ఈయన క్రీస్తు అని నమ్మలేదు వాళ్ళు. అర్థమైందని అన్నది? ఈయన యెహోవాని నమ్మలేదు వాళ్ళు, ఈయన తండ్రి అని నమ్మలేదు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రియే కుమారుడి అవతారంలో వచ్చాడని, తండ్రియే క్రీస్తే యేసుగా వచ్చాడని. ఎందుకంటే ఆయన పుట్టినప్పుడు ఆయనకు పెట్టిన పేరేం పేరంటే యేసు. కానీ ఆయన పుడుతున్నప్పుడు ఆయన ఎలా పుట్టాడంటే ప్రభు అయిన క్రీస్తుగా పుట్టాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తుగా జన్మించబడ్డాడు. ఇప్పుడు ఒక మానవ నామమే యేసు అనే పేరు పెట్టబడింది. యేసు అనగా రక్షకుడు అని అర్థం. ఎందుకు అంటే తన ప్రజలను వారి పాపంలో నుండి రక్షించే రక్షకుడు ఆయన. అర్థమైందా నేను చెప్పింది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు గమనిస్తే ఈ ప్రభువైన క్రీస్తు ఆయన జన్మించుడే ప్రభువైన క్రీస్తుగా జన్మించాడు. మానవ నామము యేసు అని పేరు పెట్టారు. యేసు అంటే అర్థం రక్షకుడు. ఆ దేహానికి, ఆ శరీరానికి యేసు అని పేరు పెట్టారు. కానీ ఆయన లోపడున్న ఆత్మ క్రీస్తుది. ఆయన లోపడున్న ఆత్మ క్రీస్తు. పాత నిబంధనలో ఉన్న యెహోవా, పాత నిబంధనలో ఉన్న తండ్రి. అర్థమైందని అన్నది? పాత నిబంధనలో ఉన్న యెహోవా, పాత నిబంధనలో ఉన్న తండ్రి. ప్రవక్తలలో ఉన్నది ఆ క్రీస్తే, మోషేలో ఉన్నది ఆ క్రీస్తే. ఆమేనంటారా? ప్రవక్తలందరిలో ఉన్నది ఆ క్రీస్తే. కావాలనే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, నాతో పాటు తీయండి ఒకసారి.
పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశోధించుచు తమ యందున్న క్రీస్తాత్మ. ప్రవక్తలలో ఏ ఆత్మ ఉందట? క్రీస్తాత్మ. హల్లెలూయా. తమ యందున్న క్రీస్తాత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు. ప్రవక్తలలో ఆల్రెడీ ఉన్నది క్రీస్తాత్మ. మరి ఆ క్రీస్తాత్మ శ్రమలు, ఆ తర్వాత కలుగుబోయే మహిమలు ముందుగానే ప్రవక్తల జీవితాలలో సాక్ష్యం ఇచ్చాడు. అందుకనే ప్రవక్తలు ఎవరి పోలికలో, ఎవరి రూపంలో ఉన్నారంటే క్రీస్తు రూపంలో, క్రీస్తు పోలికలో ఉన్నారు. వాళ్ళ జీవితాలన్నీ క్రీస్తు రూపంలో ఉన్నాయి. ఉదాహరణ, మంచి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన ప్రొఫెట్ బ్రెన్హామ్ గారు చెప్పిన ఒక పరిపూర్ణమైన ఉదాహరణ ఎవరు అంటే ఆయన్నే మనం చూస్తున్న యోసేపు. జోసెఫ్ ఇస్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. యోసేపు నిజంగా పరిపూర్ణమైన ఉదాహరణేనా? కరెక్ట్, పరిపూర్ణమైన ఉదాహరణ. ఎవరికి? రాబోతున్న యేసుకి. యోసేపు ఏంటిది? తన సహోదరుల చేత ద్వేషించబడ్డాడు, తండ్రి చేత ప్రేమించబడ్డాడు. అదేవిధంగా యేసు కూడా తన సహోదరులైన ఇజ్రాయేల్ చేత ద్వేషించబడ్డాడు, తండ్రి చేత ప్రేమించబడ్డాడు. కరెక్టేనా? హల్లెలూయా. యోసేపు అమ్మివేయబడ్డాడు, యేసుక్రీస్తు కూడా అమ్మివేయబడ్డాడు. ఆమేనంటారా? యోసేపు అదిగో బాగా కొట్టి ఆ గుంటలో పడేశారు, దాదాపు అతను చనిపోయాడు. కరెక్టేనా? కానీ ఆ గుంటలో నుండి నేరుగా ఫరో సింహాసనానికి ఎలా వెళ్ళిపోయాడో, ఫరో సింహాసనం పైన కుడిపార్శ్వం ఎలా కూర్చున్నాడో, యేసు కూడా ఆ విధంగానే మరణించి ఆయన నేరుగా తిరిగి పునరుద్ధానుడై లేచాక తండ్రి సింహాసనం పైన కుడిపార్శ్వమున కూర్చున్నాడు ఆయన. యోసేపు పైన తప్పుడు ఆరోపణలు చేయబడ్డాయి, తీసుకెళ్ళి చెరసాలలో వేశారు. యేసుక్రీస్తు పైన కూడా తప్పుడు సాక్ష్యాలు, అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఆయనను తీసుకెళ్ళి సిలువ అనే చెరసాలకు ఎక్కించారు. కరెక్టేనా? యోసేపు చెరసాల ఉన్నప్పుడు పానదాయకుడు, భక్ష్యదాయకుడు ఇద్దరు చెరసాలకు వచ్చారు. వారిలో పానదాయకుడు రక్షించబడ్డాడు, భక్ష్యదాయకుడు నశించిపోయాడు, చంపబడ్డాడు. కరెక్టేనా? యేసుక్రీస్తు కూడా సిలువపై ఉన్నప్పుడు ఆమేన్, కుడి పక్కన దొంగ రక్షించబడ్డాడు, ఎడమ పక్కన దొంగ నశించిపోయాడు. యోసేపు చెరసాల నుండి నేరుగా ఫరో కుడిపార్శ్వమునకు హెచ్చించబడ్డాడు. యేసుక్రీస్తు కూడా నేరుగా అదిగో సిలువ అనే చెరసాల నుండి ఆయన తండ్రి కుడిపార్శ్వమునకు, ఆ పరలోకపు తండ్రి యొక్క సింహాసనంపై కుడిపార్శ్వమునకు ఆయన హెచ్చించబడ్డాడు అక్కడ. ఆమెనంటారా? యోసేపు ఒక అన్య స్త్రీని, ఆమె పేరే ఆసనాతును పెళ్లి చేసుకొని పిల్లలు కన్నాడు. యేసుక్రీస్తు కూడా ఇప్పుడు 7 సంఘ కాలాలలో, ఈ 2000 సంవత్సరాలలో ఆయన ఒక అన్యజనులో నుండి తన నామము నిమిత్తము తీయబడిన ఒక జనాంగము, ఆమెనే వధువై ఉన్నది, ఆమెనే పెళ్లి కుమార్తె అయి ఉన్నది. ఆ పెళ్లి కుమార్తెను వివాహం చేసుకుంటున్నాడు. ఆర్ యు క్యాచింగ్? పట్టుకుంటున్నారా మీరు? ఆసనాత్. ఈ వధువు ఎవరంటే ఆసనాతు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. యోసేపు శ్రమల కాలములో, ప్రపంచమంతా క్షామముతో ఉన్న సమయంలో, శ్రమల కాలములో తనను తాను ఎలా తన సహోదరులకు బయలుపరుచుకున్నాడో, యేసుక్రీస్తు కూడా రేపు మహాశ్రమల కాలములో ఆయన తనను తాను తన సహోదరులైన ఇజ్రాయేలుకు బయలుపరుచుకోబోతున్నాడు. కరెక్టేనా? ఆ సమయంలో ఆసనత ఎక్కడున్నది? అంతఃపురంలో, రాజభవనంలో. అదే సమయంలో ఇదిగో అన్యజనులలో తీయబడిన ఈ వధువు, యేసుక్రీస్తుని వివాహం చేసుకున్న ఈ వధువు ఎక్కడుంటుంది? అంతఃపురములో, రాజభవనంలో, పెళ్లి విందులో ఉండబోతున్నది ఆమె. కరెక్టేనా కాదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సేమ్ థింగ్ అన్నమాట. ఇప్పుడు యోసేపు జీవితంలో ఇవన్నీ జరగడానికి కారణం ఏంటిది? క్రీస్తాత్మ యోసేపులో ఉంది.
ప్రవక్తలందరిలో క్రీస్తాత్మ ఉన్నది. వాళ్ళ జీవితాలు రాబోతున్న యేసుకు ఉదాహరణగా ఉన్నాయి. అవి ముంగుర్తుగా ఉన్నాయి, సాదృశ్యాలుగా ఉన్నాయి. కరెక్టేనా కాదా? అందుకే ద్వితీయోపదేశ కాండములో మోషే అంటాడు, నా వంటి ఒక ప్రవక్తను సహోదరులైన మీ మధ్యలో దేవుడు పుట్టిస్తాడు. ఎవరి గురించి ప్రవచిస్తున్నాడు? యేసుని గురించి. ఎందుకంటే మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, కానీ యేసు ద్వారా కృపయు సత్యం వచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడింది, కృపయు సత్యము యేసు ద్వారా వచ్చింది. అందుకే ఆయన ఏమేమన్నాడు? కృప సత్య సంపూర్ణుడై ఉన్నాడు ఆయన. ఇప్పుడు యేసు ఎవరు అంటే ఆయనే పాత నిబంధనలో ఉన్న క్రీస్తు. పాత నిబంధనలో ప్రవక్తలందరూ కలుగున్న ఆత్మ ఆ క్రీస్తు ఆత్మనే. ఆ క్రీస్తే శరీరధారిగా రావడమే యేసై ఉన్నాడు. అక్కడ శరీరానికో యేసని పేరు, శరీరానికో యేసని పేరు, కానీ లోపడున్న ఆత్మకు ప్రాణానికో అది క్రీస్తై ఉన్నది. అవునంటారా? అందుకే ఇప్పుడు యోహాన్ అంటాడు యేసే క్రీస్తని. ఏంటిది? యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, బాగా వినండి, ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని మూలముగా పుట్టినవాడు తప్ప పాత నిబంధనలో ఉన్న క్రీస్తు యెహోవాయే తండ్రియే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు కుమారుడని ఒప్పుకోలేడు. దేవుని మూలముగా పుట్టిన వాడికి మాత్రమే ఆ ప్రత్యక్షత వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? కొత్త జన్మ ఎందుకు సంఘశాఖలకు కాదో? ఒకవేళ సంఘశాఖలు కనుక కొత్త జన్మ పొందుకొని ఉండుంటే, ఈ సంస్థలు కనుక కొత్త జన్మ పొందుకొని ఉండుంటే, వాళ్ళు యేసే క్రీస్తుని నమ్మేవాళ్ళు. పాత నిబంధనలో యెహోవాయే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తుని. కరెక్టేనా కాదా? అర్థమైందని అన్నది. పాత నిబంధనలో ఉన్న తండ్రియే కొత్త నిబంధనలో కుమారుడిగా వచ్చాడని. మనకు ఇద్దరు దేవుళ్ళు, ముగ్గురు దేవుళ్ళు లేరు, త్రియేక త్రిత్వం అనేది మనకు లేదు. మనకున్నది ఏకైక దేవుడు. ఆయనే తండ్రిగాను, కుమారుడిగాను, పరిశుద్ధాత్మగాను 3 పాత్రలు వేశాడు. ముగ్గురు కాదు, 3 పాత్రలు వేశాడు అని నమ్మేవారు. కానీ వాళ్ళకు కొత్త జన్మ లేదు కదా అండి. వాళ్ళు యేసు మూలంగా జన్మించబడలేరుగా, వాళ్ళు దేవుని మూలంగా జన్మించబడలేరుగా. ఈ వర్తమానం వాళ్ళకి కాదు కదా. అందుకోసమే వాళ్ళు ఎన్నడూ నమ్మరు. వాళ్ళు ఎప్పుడు అన్యజనులలాగా బహుదేవత ఆరాధననే వాళ్ళు అంగీకరిస్తారు. వాళ్ళు ఒకరికంటే ఎక్కువగా ఆరాధించే దానిని బహుదేవత ఆరాధన అంటారు. అర్థమవుతుందా? అందుకే వాళ్ళు త్రిత్వాన్ని, త్రియేకాన్ని ఏదైతే బైబిల్లో లేదో, అసలు ఆ పదాలే బైబిల్లో లేవు. ఏ ప్రవక్త కూడా దాన్ని రాయలేదు, పలకలేదు. ఏ శిష్యుడు కూడా కొత్త నిబంధనలో దాన్ని రాయలేదు, పలకలేదు. అయినా కూడా ఈరోజు ఆ మాటలు పలుకుతూ ఉన్నారు. కరెక్టేనా అండి? ఆ మాటలు ఈరోజు పలుకుతూ ఉన్నారు. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. ఆమేన్. పాత నిబంధనలో యెహోవాయే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అని నువ్వు నమ్మాలంటే నీకు కొత్త జన్మ జరగాల. ఏం జరగాలి? కొత్త జన్మ జరగాలి నీకు. వితౌట్ న్యూ బర్త్ యూ విల్ నాట్ రిసీవ్ దిస్ రెవల్యూషన్. కొత్త జన్మ లేకుండా నీకు ఈ ప్రత్యక్షత రాదు. అందుకే మీకు ఒక సంగతి తెలుసా? ప్రకటన 1వ అధ్యాయము, ప్రకటన 1వ అధ్యాయము. వాట్ ఈస్ దట్? ఏంటిది ప్రకటన 1వ అధ్యాయము? ప్రకటన 1వ అధ్యాయము 7వ ముద్ర ఉన్నది. చాలాసార్లు చెప్పిన నేను. ప్రకటన 10వ అధ్యాయము 7వ ముద్ర. ఈ ప్రకటన 10వ అధ్యాయము 7వ ముద్రగా ఉంది. ఇట్లాంటివి ఆట బొమ్మలు తీసుకురావద్దు, అట్లాంటివి చేయొద్దు. చర్చిలా దెబ్బలు తింటారు. ప్రకటన 1వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రత్యక్షత. యేసుక్రీస్తు
ప్రత్యక్షత. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షత వ్యక్తిగతముగా ఎవరికి ఇస్తున్నాడంటే యోహానికి ఇస్తున్నాడు. యోహాను ఎవరికి సాదృశ్యం? వధువుకి సాదృశ్యం. అందుకే ప్రొఫెట్ ప్రకటన 10 గురించి మాట్లాడుతూ అంటాడు, ప్రకటన 10:1 గురించి మాట్లాడుతూ ఆయన ప్రకటన 1లో ఎలాగైతే ఉన్నాడో ఆ మేఘము ధరించుకొని ఆ వర్షపు ధనస్సును కలుగుండి ప్రకటన 1లో ఉన్నాడా? సేమ్ ఇప్పుడు ప్రకటన 10లో కూడా అలానే దిగి వస్తూ ఉన్నాడు. అందుకే ప్రకటన 1వ అధ్యాయం ఏంటిది అంటే ఇట్స్ 7th సీల్. ప్రకటన 1 కూడా 7వ ముద్ర. మరి 7వ ముద్ర యేసు, 7వ ముద్ర ఏంటిది? వధువుకి యేసుక్రీస్తు వ్యక్తిగతంగా ప్రత్యక్షపరచుకుంటున్నాడు. అక్కడ యోహానికి ఎలాగైతే వ్యక్తిగతంగా ప్రత్యక్షపరచుకున్నాడో ఇప్పుడు వధువుకి కూడా వ్యక్తిగతంగా ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన తనను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. అందుకే ఎప్పుడైతే యేసు వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి బయలుపరచుకోవాలో ముందు వాళ్ళకి ఏమిస్తాడంటే కొత్త జన్మిస్తాడు. కొత్త జన్మని ఇచ్చినప్పుడు నీకు దేవుడు వ్యక్తిగతముగా తనను తాను బయలుపరుచుకుంటాడు. కొత్త జన్మ లేకుండా నీకు వ్యక్తిగతముగా ఆయన తనను తాను బయలుపరచుకోడు. వ్యక్తిగతముగా ఆయన తనను తాను బయలుపరచుకోడు. నీకు అందుకే యేసు ఎవరో తెలియదు. బ్రతుబానం అంటాడు, సండే స్కూల్ టీచర్ నేర్పించింది, ఆ సండే స్కూల్ టీచర్ నేర్పించిన దాన్ని బట్టి నీకు యేసు ఎవరో తెలుసుండొచ్చు, కానీ అది కాదు ఆయన చేసేది. లేదా మీ పాస్టర్ చెప్పిన దాన్ని బట్టి, మీ పాస్టర్ ప్రసంగించిన దాన్ని బట్టి యేసు ఎవరో మీకు తెలుసుండొచ్చు, అది కూడా కాదు. సండే స్కూల్ టీచర్ చెప్పిందో లేకపోతే మీ పాస్టర్ చెప్పిందో దాన్ని బట్టి కాదు మీరు యేసు అంటే ఎవరో తెలుసుకోవడానికి. అది పరిశుద్ధాత్మ వ్యక్తిగతముగా నీకు ఇస్తాడన్నాడు ప్రాఫెట్. ఏం చేస్తాడు ఆయన? పరిశుద్ధాత్మ వ్యక్తిగతంగా నీకు దాన్ని బయలుపరుస్తాడు ఆయన. ఇట్ ఈస్ ఎ పర్సనల్ రెవల్యూషన్. హల్లెలూయా. ఈరోజు చాలామందికి లేనిది ఏదంటే అదే. ఆ పర్సనల్ రెవల్యూషన్ ఈరోజు చాలామందికి లేదు. ఆ వ్యక్తిగత ప్రత్యక్షత ఈరోజు చాలామందికి లేదు. అందుకే ఈ రోజున చాలామంది వివిధ సిద్ధాంతాలలోనికి, తప్పుడు సిద్ధాంతాల్లోకి వెళ్ళిపోతున్నారు, తప్పుడు బోధనలోనికి వెళ్ళిపోతున్నారు. అక్కడ పాస్టర్ ఏం చెప్తే అది నమ్మేస్తున్నారు, అక్కడ పాస్టర్ ఏది బోధిస్తే అది నమ్మేస్తున్నారు. వాళ్ళు అందులోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరికి కూడా వ్యక్తిగతముగా యేసుక్రీస్తు ఒక ప్రత్యక్షత లేదు. అదే ప్రాబ్లం అండి ఈ రోజున. మన మెసేజ్లో ప్రాబ్లం ఏంటిది అంటే వ్యక్తిగతముగా యేసుక్రీస్తుని గురించిన ప్రత్యక్షతను దేవుడు వారికి ఇవ్వలేదు. వ్యక్తిగతముగా యేసుని గురించిన ప్రత్యక్షత కనుక వాళ్ళకు వచ్చి ఉంటే, బాగా వినండి, వాళ్ళు ఎన్నడూ ఇలాంటి తప్పుడు బోధలోకి వెళ్ళకుండా, ఇలాగూ తప్పుడు బోధలలోనికి వెళ్ళకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అదే ఈరోజు వచ్చిన సమస్య. సరే, ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే యేసే క్రీస్తై ఉన్నాడని, పాత నిబంధనలో యెహోవాయే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తై ఉన్నాడని మీలో ఎంతమంది సంఘకాలాలు చదివారు? సంఘకాలంలో ప్రవక్త ఒకడు చెప్పాడు, నీ కలము తీసుకొని దాన్ని రాయమని పరిశుద్ధాత్ముడు చెప్పాడు. తెలుసా మీకు ఆ విషయం? ఒకరోజు ఆయన గదిలోనికి పరిశుద్ధాత్మ వచ్చి నీ కలము అంటే నీ పెన్ తీసుకొని దాన్ని రాయమన్నాడు. ఏమని రాయమన్నాడో తెలుసా? పాత నిబంధనలో యెహోవాయే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అని రాయమన్నాడు. ప్రవక్త గది వ్యక్తిగతముగా తన గదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి మరీ నీ కలము తీసుకొని దాన్ని రాయమని చెప్పి పాత నిబంధనలో యెహోవాయే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అని బయలుపరిచాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నీకు అర్థమైందా అని చెప్పింది? ఈజ్ బ్రదర్ బెనామ్ డోంట్ నో? బ్రదర్ బెనామ్కి తెలియదా పాత నిబంధనలో యెహోవాయే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అని? తెలుసు. మరి ఎందుకు? వ్యక్తిగత ప్రత్యక్షత. యోహానుకి యేసుక్రీస్తు తెలియదా? ప్రకటన గ్రంథం రాసిన యోహానుకి యేసుక్రీస్తు తెలియదా అండి? వినబడతలేదు నాకు. 3.5 సంవత్సరాలు యేసును వెంబడించలేదా?
ఇంకా అందరికంటే ఎక్కువగా ప్రియమైన శిష్యుడు ఈయనే. ఎందుకు? ఈయన ఎప్పుడు చూసినా యేసు రొమ్మున ఆనుకొని ఉండేవాడు ఈయన. అవునా కాదా? అలాంటి యోహానికి ప్రకటన 1వ అధ్యాయంలో మళ్ళీ దేవుడు వ్యక్తిగత ప్రత్యక్షతను ఇస్తా ఉన్నాడు ఆయన. ఆర్ యు క్యాచింగ్? అదే 7వ ముద్ర అయి ఉన్నది. వ్యక్తిగత ప్రత్యక్షతను యోహానికి ఇస్తా ఉన్నాడు ఆయన. విలియం బ్రెన్హామ్ కూడా వ్యక్తిగత ప్రత్యక్షతను ఆ గదిలో దేవుడు ఇస్తా ఉన్నాడు. అక్కడ వ్యక్తిగత ప్రత్యక్షతను నీ కలము తీసుకొని రాయము అన్నాడు. ఆయన రాయడం మొదలుపెట్టాడు. ఏమనంటే పాత నిబంధనలో యెహోవాయే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తుని రాయమన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే బైబిల్ అంటుంది యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును. పుట్టించిన వానిని ఎవరు పుట్టించారు? దేవుడు, యేసుక్రీస్తు. ఎవరు పుట్టించారు? యేసుక్రీస్తు. పుట్టించిన వాని వింటున్నారా? హల్లెలూయా. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. ఎవరి మూలంగా? ఎవరి మూలంగా? దేవుని మూలముగా పుట్టిన వాడిని ప్రేమిస్తాడు. అంటే సేమ్ రెవల్యూషన్ అన్నమాట. వీళ్ళిద్దరి మధ్యలో ఒకే ప్రత్యక్షత ఉంటుంది, ఒకే విశ్వాసం ఉంటుంది. ఇతను దేవుని మూలముగా పుట్టాడు, ఆ వ్యక్తి కూడా దేవుని మూలముగా పుట్టాడు. అతనే మన సహోదరుడు. దేవుని మూలముగా పుట్టినవాడే మన సహోదరుడు. కరెక్టేనా? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? నువ్వు ప్రేమించాల్సింది అందరినీ కాదు. అందరినీ ప్రేమించడం కరెక్ట్ కాదు. కొందరు ఉంటారు, ఓ మార్పాస్ దగ్గర అసలు సహోదర ప్రేమనే లేదు. దేవుని మూలముగా పుట్టని వాని పైన నేను సహోదర ప్రేమ ఎక్కడ చూపించాలా? దేవుని మూలముగా పుట్టని వాని పైన నేను సహోదర ప్రేమ ఎక్కడ చూపించాలా? ఎందుకంటే అసలు వాడు దేవుని మూలముగా పుట్టలేదు కాదు కాబట్టి వాడు నా సహోదరుడు ఎట్లా అవుతాడు? వాడు నా సహోదరుడు ఎవరు? నా వలే దేవుని మూలముగా పుట్టినవాడు. నేనెలా దేవుని మూలముగా పుట్టానో నాలాగా ఎవరైతే దేవుని మూలముగా పుడతారో, ఆమేన్, హల్లెలూయా, వారు నా సహోదరులు. ఆర్ యు క్యాచింగ్? నేను చెప్పేది మీకు అర్థమవుతున్నదా? అందుకే ఈరోజు చాలా మందికి ఈ ప్రత్యక్షత వస్తలేదు. ఇంతకు కిందకు వద్దాం. 2వ వచనం, మనం దేవుని ప్రేమించును ఆయన ఆజ్ఞలు నెరవేర్చి వారి అయితమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. ఇప్పుడు దేవుని పిల్లలను ప్రేమించడం, సహోదరులను ప్రేమించడం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చడం. పట్టుకున్నారా మీరు? మనం దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారం అయితిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. ఆజ్ఞలు గైకొనకుండా నువ్వు సహోదరుడి పైన ప్రేమ చూపించినవనుకో, దేవుడు ఆజ్ఞలు గైకొనకుండా నువ్వు సహోదరుడి పైన ప్రేమ చూపించినవనుకో, అది ప్రేమ అంటారా? నేను చెప్పేది మీకు ఏమైనా అర్థమైందా? ఇక్కడ నేను ఆపుతా ఇది, ఎందుకంటే దీనిపై నేను చాలా మాట్లాడాలి. సహోదరుల పైన నువ్వు ప్రేమ పైన నువ్వు ప్రేమ చూపించడం, ఎవరిపైన? ఆజ్ఞను గైకొనకుండా, దేవుడి ఆజ్ఞలను గైకొనకుండా, దేవుని ఆజ్ఞలను గైకొనకుండా నువ్వు సహోదరులను ప్రేమించినంత మాత్రాన అది ప్రేమించడం కాదు. సారీ, బైబిల్ చెప్తున్నది. మళ్ళీ చెప్తున్నా నేను, దేవుని ఆజ్ఞలను గైకొనకుండా సహోదరులను ప్రేమించడం అనేది అది ప్రేమించడం కాదు.
దేవుడి ఆజ్ఞలను గైకొంటూ సహోదరులను ప్రేమించాలా నువ్వు. ఇంకో మాటలో చెప్పాలంటే నువ్వు ఆజ్ఞ దాటకూడదు. మంజయ్, నువ్వు ఆజ్ఞ దాటకూడదు, నీ సహోదరుడు ఆజ్ఞ దాటకూడదు. అర్థమైందా నేను అన్నది? నువ్వు ఆజ్ఞ దాటకూడదు, నీ సహోదరుడు కూడా ఆజ్ఞలు దాటకూడదు. నో 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 నో, దాటడానికి వీల్లేదు. హల్లెలూయా. నువ్వు ఆజ్ఞ దాటకూడదు, నీ సహోదరుడు కూడా ఆజ్ఞలను దాటడానికి వీల్లేదు. నో సార్. హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. ఈ రోజున దేవుడి ఆజ్ఞలు దాటుతూ మేము సహోదరులను ప్రేమిస్తున్నాం అనేటోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఆజ్ఞలను దాటుతారు, వాళ్ళు దేవుడి ఆజ్ఞను దాటుతారు. వింటున్నారా? అలానే ఎదుటవాడు దేవుడి ఆజ్ఞలు దాటుతూ ఉంటాడు, వాడిని మేము ప్రేమిస్తున్నామంటారు. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చెప్పి దీన్ని దేవుని చిత్తం అయితే నేను మళ్ళీ వచ్చిన తర్వాత మీకు దీన్ని వివరిస్తా. నీ సహోదరుడు ఆజ్ఞ దాటాడు, నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావు. నీ సహోదరుడు ఆజ్ఞ దాటాడు, నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావు. బాగా వినండి ఈ మాట. ఇజ్ ఇట్ కరెక్ట్? అది కరెక్టా? కరెక్టా? ఆజ్ఞ దాటున్న ఆ వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావు, నువ్వు ఆజ్ఞ దాటుతున్నావు, దేవుడి ఆజ్ఞను నువ్వు సహోదరుని ప్రేమిస్తాను. అది కరెక్టా? వినపడతలే నాకు. అది కరెక్టా? నువ్వు దేవుని ఆజ్ఞను దాటుతూ నీ సహోదరుని ప్రేమించడం, లేదా నీ సహోదరుడు దేవుడి ఆజ్ఞను దాటుతూ ఉంటే నువ్వు అతన్ని ప్రేమించడం కరెక్టేనా? ఎందుకంటే అసలు దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన ఆజ్ఞలను గైకొనుట. కిందికి వచ్చిన తర్వాత చెప్తాడు ఆయన, దేవుని ప్రేమించుట అంటే ఆయన ఆజ్ఞలను గైకొనుట అంటాడు. 3వ వచనంలో మనం ఆయన ఆజ్ఞను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఇదే మాట యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో యేసు చెప్పాడు. చూద్దామా ఓసారి? యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో యేసు చెప్పాడు. సేమ్ యోహాను చెప్పింది యేసు చెప్పాడు. అసలు యేసు చెప్పింది యోహాను చెప్పాడు. ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్దకు ఎల్లప్పుడూ నుండుడికై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మల్ని అనాథులుగా విడవను, మీ వద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు అని మళ్ళీ 21వ వచనంలో అంటున్నాడు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వాని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పాను. వ్యక్తిగత ప్రత్యక్షత. వానికి నేను కనపరుచుకుంటా, నన్ను నేను వానికి కనపరుచుకుంటా. ఏంటిది అది? వ్యక్తిగత ప్రత్యక్షత, వ్యక్తిగత బయలుపాటు. అర్థమైందని చెప్పింది. ఎప్పుడు యేసును ప్రేమిస్తున్నామంటే ఏంటిది? ఆయన ఆజ్ఞను గైకొనడం. ఆయన ఆజ్ఞలను గైకొనకుండా నువ్వు సహోదరుని ప్రేమించినా అది ప్రేమ కిందికి రాదు. అలానే ఆజ్ఞను గైకొనకుండా ఆ వ్యక్తి దేవుడి ఆజ్ఞను గైకొనకుండా ఉన్నాడు,
అతను నేను ప్రేమిస్తున్నానని చెప్పి ప్రేమించినా అది కూడా ప్రేమ కిందికి రాదు, అది కూడా సోదరు ప్రేమ కిందికి రాదు. ఎందుకంటే దేవుడి ఆజ్ఞను దాటి నువ్వు జీవిస్తూ నీ సోదరుని ప్రేమిస్తే అది ప్రేమ కిందికి రాదు. యేసు అన్నాడు, మీరు నన్ను ప్రేమించకుండా సహోదరులను ప్రేమించలేరు. ప్రభువుని ప్రేమించకుండా సహోదరులను ప్రేమించలేరు. ప్రభువుని ఎట్లా ప్రేమించాలి? యేసుని ఎట్లా ప్రేమించాలి? నా ఆజ్ఞలు గైకొనవాడే నన్ను ప్రేమించువాడు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు మీరు గైకొంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దట్స్ ద రీజన్. ఆ కారణాన్ని బట్టే ఈరోజు చాలామందికి సహోదర ప్రేమ గురించి అర్థం కావట్లే. ఆ సహోదర ప్రేమ గురించి వాళ్ళకి అర్థం కావట్లే. దేవుని ప్రేమించకుండా నువ్వు సహోదరుని ప్రేమించలేవు. సహోదరుని ప్రేమించాలంటే నువ్వు దేవుని ముందు ప్రేమించాలి. దేవుని ప్రేమించుటే నీ సహోదరుని ప్రేమించుట. ఉందా బైబిల్లో? ఇంతకు దేవుని ప్రేమించుట అంటే ఏంటిది? ఆయన ఆజ్ఞలను గైకొనుట. ఆమేనంటారా? దట్ ఈస్ ద రియల్ లవ్ ఆఫ్ గాడ్. అది నిజమైన దేవుని ప్రేమ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. చెప్పి అందరికి అర్థమైందా? అందుకే ప్రేమను దేవుని పిల్లలారా, మనము మనుష్యుడు బ్రతుకుచున్నది రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించునని అందుకే అన్నాడు ఆయన. అది నిజం, అది లేఖనం, అది వాక్యం, అది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనము సహోదరులను ప్రేమించాలి, కానీ ముందు దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించుట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పుడు నీకు వ్యక్తిగత ప్రత్యక్షత, తనను తాను బయలుపరుచుకుంటాడు ఆయన. యేసే క్రీస్తుని నమ్ము ప్రతి వాడు దేవుని మూలముగా పుట్టినవాడు. యేసే క్రీస్తుని నమ్ము ప్రతి వాడు దేవుని మూలముగా పుట్టినవాడు. అర్థమైందని అన్నది? అంటే కొత్త జన్మ లేకుండా నీకు వ్యక్తిగత ప్రత్యక్షత రాదు. కొత్త జన్మ లేకుండా నువ్వు దేవుడి ఆజ్ఞలను పాటించలేవు. ఆమేనంటారా? నా ఆజ్ఞలు భారమైనవి కావన్నాడు ఆయన. ఏది ఇక్కడ ఆయన ఆజ్ఞలు భారమైనవి కావని యోహాను చెప్పాడు. యేసు ఏమని చెప్పాడు? నా కాడి సులువైనది అన్నాడా? అది భారమైనది కాదు, సులువైనది. ఏంటిది కాడి? ఆజ్ఞలు. ఒక వ్యక్తి, నేను ఇలా చెప్తాను, ఒక వ్యక్తి నిజంగా దేవుని ప్రేమించాలంటే కొత్త జన్మ పొందుకోవాలి. కొత్త జన్మ పొందుకున్నవాడు దేవుని ప్రేమిస్తే ఆ ప్రేమ వాళ్ళకి అవేం పెద్ద భారం అనిపేది ఆజ్ఞలను పాటించడం. ఆ దేవుని గూర్చిన ప్రేమ, దేవుని ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళకి అది భారం అనిపేది. ఎందుకు అంటే ప్రవక్త బ్రెన్హామ్ గారు దాన్ని వివరించాడు. ఏమని వివరించాడంటే, నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే ఆయనను బాధ పెట్టడానికి నువ్వు ఇష్టపడవు. ప్రవక్త అంటాడు, నేను నా భార్యను ప్రేమిస్తున్నాను, ఆమె నన్ను ప్రేమిస్తున్నది. అది మా ఇద్దరికి తెలుసు, ఒకరికొకరికి. ఒకవేళ నేను ఎవరైనా వేరే స్త్రీతో తిరిగినను, వేరే స్త్రీతో నేను తప్పు చేసినను, ఆయనను నా భార్య నన్ను క్షమిస్తుందని నాకు తెలుసు, ఆమె నన్ను చేర్చుకుంటుందని నాకు తెలుసు. వింటున్నారని అన్నది? నేను ఒకవేళ తప్పు చేసినా, నేను ఒకవేళ వేరే స్త్రీతో తప్పు చేసినా, నేను తప్పుగా ఆమెతో తిరిగినా, నా భార్య నన్ను ఎంత ప్రేమిస్తున్నదంటే నా తప్పును క్షమించి నన్ను చేర్చుకుంటుంది ఆమె. అదేవిధంగా నా భార్య కూడా ఏదైనా అలాంటి తప్పు చేస్తే నేను కూడా ఆమెను ఎంత ప్రేమిస్తున్నానంటే ఆమెను నేను క్షమించి చేర్చుకుంటా. వినండి, ఆయనను నేను అలా చేయలేను. ఆమె క్షమిస్తుంది కదా, నేను చేయలేను. నేను ఎందుకంటే నేను ఆమెను ప్రేమిస్తానా? ఆమెను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అన్నాడు ఆయన. ప్రేమని ఎవరినైతే ప్రేమిస్తున్నావో వారిని నువ్వు బాధ పెట్టలేవు. నీకు అర్థమైందా నేను అన్నది? ఆమె నన్ను క్షమిస్తుంది కావచ్చు, అయినా నేను ఆ పని ఎందుకు చేయలేనంటే నేను ఆమెను ప్రేమిస్తానా? ఎందుకంటే ఆమె నేను ప్రేమిస్తున్నానంటే ఆమెను నేను బాధ పెట్టలేను. ఆమె కూడా తప్పెందుకు చేయదంటే ఆమె నన్ను ప్రేమిస్తున్నది, నన్ను బాధ పెట్టడం ఆమెకి ఇష్టం లేదు.
సేమ్ ప్రవక్త అంటాడు. ఇప్పుడు అదే ప్రేమ దేవుని వైపు చూడండి. నువ్వు దేవుని ప్రేమిస్తే ఆయనను బాధ పెట్టలేవు. నువ్వు ఆయనను బాధ పెట్టే ఏ కార్యము నువ్వు చేయడానికి ఇష్టపడవు. అదిగో అక్కడే నువ్వు ఆజ్ఞలను పాటించడం మొదలు పెడతావు. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. నువ్వు పాపం ఎందుకు చేయవు? దేవుని ప్రేమిస్తానో కాబట్టి. ఆజ్ఞను ఎందుకు అతిక్రమించావు? దేవుని ప్రేమిస్తానో కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఆజ్ఞలను ఎందుకు పాటిస్తున్నావు? దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి. ఎందుకు? దేవుడు నన్ను క్షమిస్తాడు కావచ్చు నేను ఆజ్ఞలు దాటితే, నన్ను క్షమిస్తాడు కావచ్చు నేను పాపం చేస్తే, నన్ను క్షమిస్తాడు, నన్ను చేర్చుకుంటాడు మళ్ళీ. కానీ ఆయన నేను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఆయనను ప్రేమిస్తానా, నేను ఆయనను ప్రేమిస్తానా కాబట్టి ఆయనను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఆర్ యు క్యాచింగ్? పట్టుకుంటున్నారని నేను చెప్పింది? ఆమేన్, హల్లెలూయా. అర్థమైంది అందరికీ? దేవుని ఆజ్ఞలు ఎందుకు మనకు సులువుగా ఉన్నాయో తెలుసా? ఆయన కాడ ఎందుకు మనకు భారమైనదిగా లేదో తెలుసా? ఆయనను ప్రేమిస్తాం కాబట్టి. 11వ ఆజ్ఞ అనే వర్తమానంలో ప్రవక్త అంటాడు, ఈ 10 ఆజ్ఞలు మొత్తం కూడా 11వ ఆజ్ఞ అయిన ప్రేమలో దాగున్నది. ఏంటిది అది? 2 ఆజ్ఞలలో 10 ఆజ్ఞలను బోధించాడు యేసుక్రీస్తు. శాస్త్రులు పరిశీలన సదికెళ్ళి వచ్చి యేసుప్రభుని ప్రశ్న అడిగారు, ఆజ్ఞలలో ప్రథమమైనది ఏంటిది అని అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో, నీకున్న పూర్ణ జ్ఞానముతో నీ ప్రభువు అయిన దేవుని ప్రేమించుటయే మొదటిది, ప్రధానమైనది. దీనికి మించింది వేరే లేదు అని, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుట. ఈ 2 ఆజ్ఞలు. ప్రవక్త బెన్యామీన్ గారు అంటారు, మొత్తం 10 ఆజ్ఞలలో మొదటి 5 ఆజ్ఞలో ఆయన చెప్పిన మొదటి ఆజ్ఞలో ఇమిడి ఉన్నాయి. మిగతా 6 నుండి 10 ఆజ్ఞలలో అవి ఆయన చెప్పిన 2వ ఆజ్ఞలో ఇమిడి ఉండేదన్నాడు ఆయన. మొదటి ఆజ్ఞ అంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో నీ ప్రభు అయిన దేవుని ప్రేమించుట. 2వ ఆజ్ఞ అంటే నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించుట. ఆమేన్, హల్లెలూయా. అందుకే 11వ ఆజ్ఞ అనే వర్తమానంలో ప్రవక్త అంటాడు, ఇది 11వ ఆజ్ఞ ప్రేమ అనేది. యోహాను ప్రేమను గురించి రాస్తున్నాడు ఇక్కడ. నేనేం కొత్త ఆజ్ఞ రాయట్లేదు, కానీ అదిగో ఇదివరకు ఉన్నదే నేను మీకు రాస్తున్నా నేను అంటున్నాడు. అవన్నీ ఉన్న యోహాను పత్రికల ఈ మాట. హల్లెలూయా. లవ్, ప్రేమ, ద గ్రేటెస్ట్ ఫోర్స్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమిపైన అత్యంత శక్తివంతమైన శక్తి అయి ఉన్నది. అది అత్యంత శక్తివంతమైన అధికారము, శక్తి అయి ఉన్నది. అది గ్రేటెస్ట్ ఫోర్స్. వింటున్నారా? గొప్ప శక్తి అది. హల్లెలూయా. అంత గొప్ప శక్తి ఇక దేనికి లేదు అన్నాడు ప్రాఫెట్. ప్రేమ. ఆ ప్రేమ వలననే మనకు ఆయన కాడి మనకు బరువుగా లేదు, సులువుగా ఉన్నది. ఆ ప్రేమ వలననే మనకు ఆజ్ఞలు సులువుగా ఉన్నాయి. ఈ ప్రేమ లేకపోవడం వలననే చాలామంది మెసేజ్లో తప్పిపోతున్నారు. బ్రదర్, ఈ ప్రేమ ఎందుకు లేదు వాళ్ళకంటే దేవుని మూలంగా పుట్టలేదు వాళ్ళు. ఇంకా వర్తమానమే, అసలు వర్తమానమే కొత్త జన్మ. కానీ అసలు వర్తమానంకే రాలే, కొత్త జన్మలకే రాలే వాళ్ళు. వర్తమానమే కొత్త జన్మ, వర్తమానమే తిరిగి జన్మించబడుట. అసలు వాళ్ళు వర్తమానంకే రాలేదు, వాళ్ళు కొత్త జన్మకు రాలేదు, వాళ్ళు తిరిగి జన్మించబడలేదు, వాళ్ళు వర్తమానంలోనికే రాలేదు. వాళ్ళు బోర్డు తగిలించుకున్నారు, వర్తమానం అని బోర్డు తగిలించుకున్నారు. ఎండ్ టైమ్ మెసేజ్ చర్చ్ అని, చివరి సంఘకాల వర్తమానమని, చివరి కాల వర్తమానమని. అవునండి, నిజం నేను చెప్పేది. వాళ్ళకు కొత్త జన్మ జరగలేదు, వాళ్ళకు కొత్త జన్మ అవ్వలేదు. వాళ్ళకు కొత్త జన్మ అయ్యేది ఉంటే వాళ్ళకు స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అనేది కొత్త జన్మ పొందుకున్న స్త్రీకి అది బరువుగా ఉంటుందా? అన్ని విషయాలలో నీ భర్తకు లోబడము అని బైబిల్ ఏముంది? అన్ని విషయాలలో నీ భర్తకు లోబడమని ఉంది స్త్రీల గురించి. అది ఆమెకు బరువుగా ఉన్నదా? బరువుగా ఉంటుందా? చెప్పండి. ఈ మార్పాస్టర్ దగ్గరికి వెళ్తే, ఈ చర్చ్కి వెళ్తే అని చెప్పి ప్రసంగం అంతా మా గురించి ఇదే చెప్తా ఉంటాడు.
మా భర్తలకు లోబడమంటున్నాడు, మా భర్తలకు లోబడమంటున్నాడు. ప్రసంగం అంతా మా గురించే చెప్తున్నాడు. వీళ్ళకి ఎందుకు ఇంత బరువు అవుతుంది ఆ ప్రసంగం? ఆ ఆజ్ఞ ఎందుకు వీళ్ళకి అంత బరువు అవుతుంది? దేవుణ్ణి ప్రేమిస్తలేరు. దేవుని ఎందుకు ప్రేమిస్తలేరు? వాళ్ళకి అసలు కొత్త జన్మనే జరగలేదు. మూలంలోనికి వెళ్తే, ప్రాబ్లం యొక్క మూలములోనికి వెళ్తే అసలు వాళ్ళకి కొత్త జన్మనే జరగదు. కొత్త జన్మ జరిగితే దేవుని ప్రేమిస్తారు. దేవుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞను పాటిస్తారు. ఆయన ఆజ్ఞలు ఏమిటి? స్త్రీలారా మీ స్వపురుషులకు అన్ని విషయాలలో లోబడమనుంది. కరెక్టేనా? అంతేగాని పేరు పెట్టి విలువమని లేదు అక్కడ. ఒరే ఇట్రారా అని అనమని లేదు. అందరి ముందు కొట్టమని లేదు. అందరి ముందు కొట్టడం, పేరు బట్టి పిలవడం, ఒరే అని అనడం, ఇంట్లో కొట్టడం. ఎవరు? భర్త భార్యను కొడతలేడు, భార్యనే భర్తను కొడతా ఉన్నాడు. జరుగుతానే ఏంటో మెసేజ్లా చాలామంది విశ్వాసాల జీవితాల్లో. మళ్ళీ అందరి ముందే కాదు, ఇంట్లో కూడా ఒరేయ్ అని బూతులు తిడుతున్న వాళ్ళు ఉన్నారు. స్త్రీలు భర్తను పట్టుకొని చాలా చెడుగా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఈ ఆజ్ఞలన్నీ బరువు అయిపోతాయి. అందుకే వాళ్ళు ఏం చేస్తారు? ఎంటై మెసేజ్ బోర్డు తగిలించుకున్న పాస్టర్ని చూసుకుంటారు వాళ్ళు. అక్కడ ఇవన్నీ బోధించబడవు. కప్పగంతులు వేసినట్టు వేస్తారు, అక్కడికి వెళ్ళిపోతారు అంతే. ఇప్పుడు పురుషులు ఉన్నారనుకో, పురుషులారా మీరు మీ భార్యలను నిష్ఠూర పెట్టక, కష్టపెట్టక, మీరు మీ సొంత శరీరం వల్ల వాళ్ళని ప్రేమించండి. ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి. అది కొత్త జన్మ పొందిన వాళ్ళకు ఆ ఆజ్ఞ చాలా కష్టంగా ఉంటుంది. అది సొంత భార్యను ప్రేమించడం అంటే, సొంత భార్యను ప్రేమించడం అంటే, సొంత శరీరంలో ప్రేమించాలంటే చాలా కష్టమైపోతుంది. అనుకున్నా ఆ పాసముఖం దాన్ని నేను ఎందుకు ప్రేమిస్తా, దానికి నేను ఎందుకు ఫోన్ చేస్తా, దానికి నేను ఎందుకు మాట్లాడతా? ప్రేమ ఉంటే కమ్యూనికేషన్ ఉంటుంది. ప్రేమ ఉంటే ఏముంటుంది చెప్పండి? ఎప్పుడు మాట్లాడుకుంటుంటారా? ఉండదా? సహవాసం ఉంటుందా? ఉండదా? ప్రేమ ఉంటే సహవాసం ఉంటుంది. సహవాసం అంటే ఏంటిది? ఒకరితో ఒకరు. నేను చూశానండి, అసలు భార్య భర్తలు ఎప్పుడు మాట్లాడుకుంటారో అర్థం కాదు. ఇక అంటే వాళ్ళ జీవితంలో రోజుకు ఎన్నిసార్లు మాట్లాడతారో, అసలు మాట్లాడతారా లేదన్న డౌట్ కొంతమందిని. మాట్లాడారు అసలు, భార్యతో మాట్లాడారు, భార్య భర్తతో మాట్లాడారు. నేను చాలామందిని చూసిన. కానీ సహవాసం, ప్రవక్త అన్నాడు సహవాసం. సహవాసం అంటే ఏంటిది? ఒకరితో ఒకరు మాట్లాడు. ప్రేమ ఉన్న చోట సహవాసం ఉంటుంది. నువ్వు దేవుని ప్రేమిస్తే నీకు దేవుడికి మధ్యలో సహవాసం ఉంటుంది కదా. నువ్వు దేవునితో మాట్లాడతావు, దేవుడు నీతో మాట్లాడతాడు కదా. భార్య భర్తలు మాట్లాడుకోరు. తిన్నావా అని అడగడు. ఫోన్ చేసి భోంచేసావా, పనంతా అయిపోయిందా, ఇంట్లో ఎలా ఉంది, బాగున్నావా, ఓకేనా అని అడగరు. ఈమె అతనికి ఫోన్ చేయదు. ఆఫీస్కి వెళ్ళిన అతనికి లేదా పనికి వెళ్ళిన అతనికి ఫోన్ చేయదు. తిన్నరా అండి, భోంచేసావా అండి, ఎలా ఉన్నావు, ఓకేనా, బాగుందా, అంత ఓకేనా? ఆహా అడగదు. వాడికేంది నేను ఫోన్ చేసేదని ఏమనుకుంటుంది, దానికేంది నేను ఫోన్ చేసే, వాడు దానికే ఉంటుంది మొత్తం మనసులంతా. మర్యాద కూడా ఉండదు. కానీ బైబిల్ అంటుంది ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు. భార్య భర్తలో క్రీస్తు ప్రేమ ఉంటే భర్త భార్యను గౌరవిస్తాడు, భార్య భర్తను గౌరవిస్తుంది. అది ప్రేమ. ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు. కొందరు అంటారు నా భార్యనండి, నేను ఎట్లా అంటే అట్లా పిలుచుకుంటా దాన్ని. ఎందుకు అంటే నాకు అంత ప్రేమ ఉంది దానిపైన. అది ప్రేమ అన్నారు రా బాబు, అది ద్వేషం అంటారు దాన్ని, కోపం అంటారు దాన్ని. కోపం లోపల పెట్టుకొని పైన నటిస్తున్నావు నువ్వు ప్రేమ అని. ఎట్లా పడితే అట్లా పిలుస్తున్నావు ఆ అమ్మాయిని. నీ భార్య అయితేంది, నీలో సగభాగం అయితేంది, నీలో శరీరం అయితేంది, నీ శరీరం అయితేంది ఆమె. నువ్వు ఆమెను అనడానికి లేదుగా. నీ భర్త అయితేంది, నువ్వు అతన్ని ఎలా పడితే అలా పిలవడానికి లేదుగా అక్కడ. నేను అనేది మీకు అర్థమవుతుందా? కానీ ఈ రోజున ఏమవుతున్నదంటే స్పిరిట్స్, ఈ ఈ ఈ ఈ కొత్త జన్మ లేని ఇంట్లలో ఈ ఆత్మలు పనిచేస్తూ ఉంటాయి.
దేవుని ప్రేమించరు వీళ్ళు. కొత్త జన్మ లేదు, దేవుని ప్రేమ లేదు. దేవుని ప్రేమ లేదు కాబట్టి దేవుని ప్రేమించరు కాబట్టి ఆయన ఆజ్ఞలను పాటించరు. వాళ్ళకి ఒకవేళ నాలాంటి వాడు గట్టిగా చెప్పిండనుకో, అవి చాలా బరువుగా ఉన్నాయి. ఇప్పుడు ఆ కాడి చాలా బరువుగా ఉంది. అమ్మో నేను మోయలేకపోతున్నా, అమ్మో ఇంత స్ట్రిక్ట్ ఆ మెసేజ్ అంటే, ఇంత ఖచ్చితమా మెసేజ్ అంటే, ఇట్లా చెప్పాలా మెసేజ్ని, ఆ పాస్టర్ చెప్తలేడుగా, ఆ ఎంట మెసేజ్ పాస్టర్, ఈ ఎంట మెసేజ్ పాస్టర్ చెప్తలేడుగా అని వెళ్ళిపోతారు అక్కడికి. కానీ ఒక రోజున నువ్వు దేవుని ప్రేమిస్తున్నా అని చెప్పిన అబద్ధాన్ని దేవుడే ఎండగట్టబోతున్నాడు, దేవుడే తీర్పులో నిలబెట్టబోతున్నాడు. అర్థమైందని చెప్పింది. డోంట్ డూ ఇట్. ఆ పని చేయగానే మీరు. అర్థమైందని చెప్పింది. అందుకే ఈ రోజున చాలామంది ఏంటిదంటే వ్యక్తిగత అనుభవం, పరిశుద్ధాత్మ బాప్తిజమం, కొత్త జన్మ, పరిశుద్ధాత్మ బాప్తిజమం, కొత్త జన్మ, వ్యక్తిగత ప్రత్యక్షత, యేసుక్రీస్తుని గురించిన వ్యక్తిగత ప్రత్యక్షత, ఆ అనుభవం పొందుకోకపోవడం వలననే అసలు సహోదరులు ఎవరో తెలియదు, దేవుని ప్రేమించడం అంటే ఏంటో తెలియదు. అవన్నీ తెలియకుండానే నేను ఎంటైర్ మెసేజ్లో ఉన్నానని చెప్తారు. మీకు తెలుసా ఈ మెసేజ్ ఏంటిదో? ప్రేమ మరియు కృప. తలరాయి దిగొస్తూ ఉన్నప్పుడు, తలరాయి ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరు? ప్రేమ. హూ ఇస్ జీసస్ క్రైస్ట్? లవ్. దేవుని ప్రేమ స్వరూపై ఉన్నాడు. దేవుడు ఎవరు? ప్రేమ స్వరూపై ఉన్నాడు. జీసస్ ఈజ్ ద లవ్. ఆయన దిగొస్తున్నప్పుడు ఏమని కేకలు వేసుకుని దిగొచ్చాడు? ఏమని కేకలు వినబడ్డాయి? కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కృప కృప. కరెక్టేనా అండి? అంటే ఆయన అంటే ఈ వర్తమానం ఏంటంటే ఇప్పుడు ప్రేమ మరియు కృప, ప్రేమ మరియు కృప. అదే ఈ కాల వర్తమానం. ఈ వర్తమానం అంగీకరించినప్పుడు, ఈ తలరాయి వర్తమానం, ఈ శిరస్సు వర్తమానం అంగీకరించినప్పుడు, ఆయన నీ శిరస్సుగా, తలరాయిగా, ప్రేమ కృపగా నువ్వు అంగీకరించినప్పుడు నువ్వేం చేస్తావు? దేవుని మూలంగా పుట్టినావు. ఇప్పుడు నువ్వు దేవుని మూలంగా పుట్టిన నీకేంటిది? ఇక నువ్వు ప్రేమించడం మొదలు పెడతావు, దేవుడి ఆజ్ఞలను పాటించడం మొదలు పెడతావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. అర్థమైందా అందరికీ? గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మీద దీవించును గాక. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామడువైన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. నిజంగా ఈ రాత్రి ప్రభువా, ఈ ఉదయం ప్రభువా, నీ కృప వలన, నీ దయ వలన మేము అనేక విషయాలు నేర్చుకుంటున్నామయ్యా. ఈ వర్తమానమే క్రొత్త జన్మ అని, పరిశుద్ధాత్మ బాప్తిజమని, అది పొందుకున్న వారు దేవుని మూలముగా పుడుతున్నారని, వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తారని, దేవుని ప్రేమించుటయే సహోదరులను ప్రేమించుట అని, మరి దేవుని ప్రేమించడంటే ఆయన ఆజ్ఞలను గైకొనుట అని, మరి ఆయన ఆజ్ఞలు సులువైనవి, భారము కలిగినవి కావని ఎన్నో విషయాలు మాతో మాట్లాడినావు ప్రభువా. నీ ప్రేమను పొందుకున్నవాడు నిన్ను బాధ పెట్టాడు. నీ ప్రేమను పొందుకున్నవాడు నిన్ను బాధ పెట్టాడు. నువ్వు ఆజ్ఞలు దాటితే బాధపడతావు. అందుకే నిన్ను బాధ పెట్టడానికి ఇష్టపడడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే నిన్ను బాధ పెట్టే ఏ కార్యమో అతను చెయ్యడు ప్రభువా. అదేవిధంగా భార్య భర్తల మధ్యలో కూడా అదే ప్రేమ ఉండాలని పౌలు గారు ఎఫెసీ 5వ అధ్యాయంలో రాశాడు. ఆయన భార్య భర్తల మధ్యలో ఉండాల్సిన ప్రేమ అదే ప్రేమ, దైవికమైన ప్రేమ, అగాపే ప్రేమ. కొత్త జన్మ పొందుకొని ఉండాలి వాళ్ళు, పరిశుద్ధాత్మ బాప్సం పొందుకొని ఉండాలి, దేవుని ప్రేమిస్తూ ఉండాలి. అలాంటి ప్రేమ ఉన్నప్పుడు అదే ప్రేమతో తన భార్యను భర్త ప్రేమించాలి, భర్తను భార్య ప్రేమించాలి, ఒకరినొకరు సహవాసంలో ఉండాలి. ఆజ్ఞలను వాళ్ళు పాటిస్తున్నప్పుడు అది వాళ్ళకు సులువుగానే ఉంటుంది, భారంగా ఉండదు ప్రభువా. వాళ్ళకు, భర్తకు భార్యకు
వాళ్ళ ఆజ్ఞలు పాటిస్తున్నప్పుడు అవి సులువుగానే ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి. వారు ఒకరినొకరు బాధ పెట్టుకోవడానికి ఇష్టపడరు కూడా. ఒకరినొకరు బాధ పెట్టుకోవడానికి ఇష్టపడరు కూడా వాళ్ళు. దేవా సహాయం చేయి. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మేమందరం ఆ విధంగా ఉందుముగాక. అలా ప్రేమించుకునే కృపను మాకు దయచేయమని నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటూ నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.